గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు నిలిచింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. గుంటూరు గుంట అండర్ పాస్ లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం అయితే నమోదైంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా తెల్లవారుజామున వరకు కూడా భారీ వర్షం అయితే నమోదైంది. అయితే ఈ నేపథ్యంలోని ఇటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అండర్ పాసులు కావచ్చు, ఏదైతే ఈ అండర్ పాసులు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి, ఏదైతే కొద్దిసేపటి క్రితం కొంచెం వర్షానికే ఇటు అండర్ పాసులు మునిగిపోయిన పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే మనం కంకరగుంట బ్రిడ్జ్ ఉన్నటువంటి అండర్ పాస్ వద్ద ఉన్నాము. అయితే గత కొన్నేళ్ళుగా కూడా ఇక్కడ వర్షంగా చిన్న వర్షం నమోదైతేనే కేవలం ఇటు రోడ్డు అంతా ఆగిపోయినటువంటి పరిస్థితి. మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే అండర్ పాస్ సగం అయితే మునిగిపోయిన పరిస్థితి. అయితే నిన్నటి నుంచి కురిసిన వర్షానికి కూడా రాత్రి ఏదైతే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా వర్షం శాతం ఎక్కువగా పెరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు డ్రైనులు కావచ్చు, ఇటు పెద్ద చెట్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు నిన్న రాత్రి నుంచి కూడా ఉదయం వరకు కూడా కరెంటు లేకుండా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే గతంలో ఇక్కడ కంకరగుంట బ్రిడ్జికి సంబంధించినటువంటి ఇట్లాంటి వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అనేక సార్లు కూడా అధికారులు చర్యలు చేపట్టినా కూడా ఎక్కడా కూడా ఇటు అభివృద్ధి అయితే కనిపించలేదు. అయితే ఏదైనప్పటికీ ఇటు కంకరగుంట అండర్ పాస్కు సంబంధించినటువంటి ఏదైతే ఈ వర్షాకాలంలో ఇటువంటి పరిస్థితులు రాకుండా అధికారులు అప్రమత్తమయ్యి రేపటి రోజున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ కూడా ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇటు శంకర్ విలాస్ బ్రిడ్జి కనుక ఓపెన్ అయితే శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు కనుక అభివృద్ధి పనులు కనుక స్టార్ట్ చేస్తే వీరు ట్రాఫిక్ మాత్రం ఇటు మళ్లించే అవకాశం అయితే ఉంది కంకరగుంట అండర్ పాస్ కింద నుంచి. అయితే రానున్నది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటు ట్రాఫిక్ కూడా ఇబ్బందులు లేకుండా, ప్లస్ వర్షాకాలంలో ఒకవేళ వర్షం కూడా అధికంగా వచ్చినటువంటి సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వెంటనే నీళ్లు ఇక్కడ నుంచి ఈ నీళ్లను కూడా ఇక్కడ తోడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వర్షపాతం నిన్న రాత్రి నుంచి పడినటువంటి వర్షపాతం కూడా ఎక్కువగా నమోదవడంతో ఉదయం నుంచి కూడా ఇటు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున కూడా ఇటు అభివృద్ధి ఏదైతే ఈ అండర్ పాస్లో ఉన్నటువంటి వాటర్ని కూడా బయటకు పంపించేందుకు పెద్ద యంత్రాల ద్వారా అయితే పంపిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇటు ఏదైతే ఏటగ్రహారం నుంచి వచ్చేటువంటి వాహనాలు మాత్రం తప్పనిసరిగా ఈ కంకరగుంటకు సంబంధించినటువంటి అండర్ పాస్ నుంచి వెళ్తుంది. అయితే ఈ ప్రస్తుతం అయితే కురిసినటువంటి వర్షాన్ని నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఏటగ్రహారం సంబంధించి ఇటు లక్ష్మీపురం వెళ్ళాలన్నా సరే, గార్డెన్స్ వైపు వెళ్ళాలన్నా సరే తప్పనిసరిగా ఇటు ఏదైతే పట్టాపురం సంబంధించినటువంటి పట్టాపురానికి సంబంధించినటువంటి అటువైపు కావచ్చు, లేదంటే ఏసీ కాలేజీకి సంబంధించినటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జి మీదగానే వెళ్తున్నారు. అయితే పూర్తిగా ఇటు నగరపాలక సంస్థ అధికారుల లోపం అయితే తీవ్రంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇంతవరకు నీళ్లను కూడా తోడని పరిస్థితి. అయితే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికి కూడా, ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నప్పటికి కూడా ఇటు నగరపాలక సంస్థ అధికారులు మాత్రం కనీసం స్పందించట్లేదు. అయితే ఇప్పటికైనా అధికారులు దీన్ని స్పందించి వెంటనే ఇటు ఏదైతే అండర్ పాస్కు సంబంధించినటువంటి వాటర్ని కూడా త్వరితగతిన తోడేస్తే ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ శంకర్ విలాస్ కనుక అభివృద్ధి పనులు కనుక ప్రారంభిస్తే ఇటు వర్షాకాలం అయితే వర్షాకాలం కూడా ప్రారంభిస్తూ ఉంది. అయితే ఈ వర్షాకాలంలో కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ కంకరగుంట అండర్ పాస్కు సంబంధించినటువంటి వర్షాకాలంలో ఒకవేళ వర్షపు నీరు కూడా ఇక్కడ నిలవకుండా ఎప్పటికప్పుడు యంత్రాల ద్వారా తోడి బయటికి పంపించడం ద్వారా ఇక్కడ వాటర్ కనుక నిల్వ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ వాటర్ కనుక నిల్వ ఉండని పరిస్థితుల్లో తప్పకుండా వాహనాలు ఇటు నుంచే వెళ్తాయి. అయితే పూర్తిగా ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కలగకుండా కూడా చూడాలంటూ కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.